క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన డి రాజారావు, ఇవాంజలిస్ట్. మీ ముందుకు ఇంతకుముందు 3 ఎపిసోడ్లలో నా సాక్ష్యాన్ని తీసుకురావడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈ 4వ ఎపిసోడ్ కూడా చెప్తూ ఉన్నాను. మాది మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లాలో సత్రవపాలెం అనేటువంటి గ్రామం. నేను ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పటికీ 14 సంవత్సరాలు. నేను రిటైర్ అయిన తర్వాత 2 సంవత్సరాలు తీర్థయాత్రలు అవి తిరుగుతున్న సమయంలో దేవుడు నాకు దర్శనాలు చూపించడం. ఏ దేవుడు? నేను ఆరాధించే దేవుడు కాదు. నేను ఆరాధించే దేవుళ్ళంతా కూడా అప్పుడు నేను అన్యజనుడిని కాబట్టి, యేసు ప్రభు కాకుండా ఉన్నటువంటి మనిషిని కాబట్టి ఆ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉండేవాడిని. కానీ దర్శనాలు ఎవరు చూపిస్తున్నారంటే యేసు ప్రభు అని చూపిస్తూ మొదలుపెట్టాను. అప్పుడు నాకు విడ్డూరంగా ఉండి ఇదేంటి ఇలా దర్శనాలు వస్తున్నాయని చెప్పి గమనించిన తర్వాత దేవుడు ఒకదాని తర్వాత ఒకటి అనేక దర్శనాలు చూపించి, నేను సృష్టికర్తను, నేను దేవుణ్ణి, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను నా అనాది కాల సంకల్పం చొప్పున నేను ఎరిగి ఉన్నాను, నీవు నా పరిచర్య చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎప్పుడు? నా 61వ సంవత్సరంలో. ఆశ్చర్యం, 61వ సంవత్సరంలో ఆయన పరిచర్యం చేయటం ఏంటి? నేను అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లా నేను చేస్తాను అనుకున్న సమయంలో నన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు 72వ సంవత్సరం నడుస్తూ ఉంది. అనూహ్యంగా దేవుడు చక్కని ఆరోగ్యాన్ని దయచేసి ఆ తర్వాత ఆయనే దర్శనాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని బోధించారు. ఆయన అనేక స్వరాల ద్వారా అనేక విషయాలు మాట్లాడారు. అలాగే నాకు జ్ఞాననేత్రం తెరిచారు. చదివింది చదివినట్టుగా తేనెలాగా నాకు అర్థమయ్యేటట్టుగా చేశారు. ఆ రకంగా నేను మరి ఆయన గురించి ఒక బుక్ రాసే విధంగా చేశారు. ఆ బుక్ అన్ని చోట్లకి వెళ్ళాలి, నువ్వు సాక్షి చెప్పాలి, పంచాలని చెప్పడం చేత నేను ఈ యొక్క ఇవాంజలిస్ట్గా ఈ యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను. ఏంటంటే మీ సాక్ష్యంలో అంత వినూత్నమైన సాక్ష్యం ఏంటి? మిమ్మల్ని పనిగట్టుకుని దేవుడు ఎందుకు పిలిచాడు 60 సంవత్సరాల తర్వాత అని అంటే, దేవుడికి మరి నమ్మకస్తులైన వాటిని ఎదుగుతా అని చెప్పారు. వాటిలో పరిచారాలు అవుతారని. అది ఒకటే కాకుండా అన్ని జనుల మధ్యకి చొచ్చుకుపోవటానికి ఒక మనిషి కావాలని దేవుడు ఆలోచించినట్టుగా నాకు తెలుస్తూ ఉంది. అన్ని జనుల మధ్యకి ఎవరు చొచ్చుకుపోతే బాగుంటుంది? ఒక అన్ని జనుడుగా ఉన్నటువంటి వ్యక్తి వెళితేనే బాగుంటుందని ఆయన ఉద్దేశమేమో నాకు తెలియదు. కానీ నీ పరిచర్య ఏంటయ్యా అంటే, నువ్వు అన్ని జనుల మధ్యకి వెళ్ళాలి. నువ్వు చెప్పవలసిన సాక్ష్యం ఏంటి అంటే, నువ్వు గ్రహించింది యేసు ప్రభు వారు సృష్టికర్త, బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని గ్రహించి వచ్చావు అనే విషయాలు నువ్వు బోధపరచాలి అని చెప్పడం జరిగింది. దాని మీద నా సాక్ష్యాన్ని రూపొందించాను. ఆ సాక్ష్యం ముందుగా 6 పేజీల సాక్ష్యం రాసి 28,000 కాపీలు పనిచేశాను. దేవుడు చాలా మంట రగించాడు. దాంట్లో నేను చెప్పిన సాక్ష్యం ఏంటి? మీకు సాక్ష్యం దేవుడు ఏంటి మీకు చేశాడు? 60 సంవత్సరాల తర్వాత మీరు పనిగట్టుకుని వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, ఏమీ లేదు, ఆయన దేవుడని నాకు తెలిసింది అంతే, ఆయన సృష్టికర్త అని నాకు తెలిసింది అంతే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ సృష్టించడమే కాకుండా పోషించి పాలిస్తున్నది ఆయనే అని తెలిసింది అంతే, నీతి న్యాయాలు ప్రపంచమంతా జరిగిస్తున్నాయన ఆయనే అని తెలిసింది అంతే, ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్న విషయాలు, అనుభవిస్తున్నటువంటి మేలు అంతా కూడా ఆయన ఇస్తున్నదే అని తెలిసింది. అది నా సాక్ష్యం. నేను ఎవరో ఇచ్చారనుకున్నవన్నీ ఈయన ఇచ్చాడనే విషయం తెలిసింది నాకు అంతే. కొత్తగా ఏమీ ఇవ్వలేదు. ఈ విషయం చెప్పబాయి నువ్వు అని దేవుడు నా మీద ప్రేరణ చెప్పాడు. ఒకవేళ దేవుడు నేనేమన్నా ఆయన నిజంగా కూడా ఏమి ఇవ్వదలుచుకోలేదు అని కూడా చెప్పేశాడు. ఈ లోకంలో నీకేమి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పాడు. ఒక చెయ్యి వచ్చి, పెద్ద చెయ్యి నా చేతిని పట్టుకుని ఒకరోజు అక్షరాలు రాయిస్తూ ఉంది.
ఇక్కడ ఉన్నది ఏది నాకు స్థిరము కాదు, నాకున్నదంతా పరలోకములోనే భద్రపరచబడి ఉంది అని నా చేయి పట్టుకుని ఒక పెద్ద చెయ్యి, ఎంత చెయ్యి అంటే పెద్ద చెయ్యి, గోడ మీద రాయిస్తుంది అంత అక్షరాలు, అట్లాంటి అక్షరాలు రాయించింది. కాబట్టి ఇక్కడ పెద్దగా ఏమీ లేదు కానీ పరలోకంలో దాచిపెట్టబడి ఉంది అని చెప్పి ఒక దర్శనం చూపించడం జరిగింది. అట్లాగే నీకు ఇక్కడ జీతం నేను ఇవ్వదలుచుకోలేదు, నువ్వు ఈ పని చెయ్యి అని కూడా చూపించాడు. వీటన్నిటి వెనక అర్థం ఏంటి అంటే అన్యజనులకు ఉన్నటువంటి డౌట్లు, అన్యజనులకు ఉన్న సందేహాలు తీరిపోవాలని నా యొక్క సాక్షి విన్న తర్వాత. వీళ్ళు ఏదో వాళ్ళ జీవనాధారం కోసం సువార్త బోధించట్లా. ముఖ్యంగా వాళ్ళందరి సంగతి వదిలిపెట్టి ఈ రాజారావు అనే వ్యక్తి ఆయన కోసం ఏమీ చేయటం లేదు, ఎవరో చేయిస్తున్నారు, వెనక ఒక దేవుడు, ఆ దేవుడు ఇంత ప్రయాస పడవలసిన అవసరం ఉంది. ఎవరి గురించి? క్రైస్తవుల గురించి కానే కాదట. నువ్వు చర్చిలోనే కూర్చోవద్దు అంటున్నాడు దేవుడు. చర్చిలో కూర్చుంటే మంట రగిల్చేవాడు, నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు, ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళిపోవాలి, ప్రజల మధ్యకు వెళ్ళిపోవాలి అని దేవుడు లేఖకు పంపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ ప్రజల మధ్యకి వెళ్ళాలి? అన్యజనుల మధ్యకి వెళ్ళాలి. ఎందుకు? వాళ్ళకి సరైన పూర్తి జ్ఞానము, దేవుడి గురించి అవగాహన లేదు, నువ్వు చెప్పాలి. క్రైస్తవుల గురించి చెప్పడం కాదు నాకు ఇచ్చిన పని. నువ్వు క్రైస్తవుల గురించి చెప్పేవాడు 300 మంది ఉన్నారు పాస్టర్లు, నువ్వు అది కాదు చెప్పవలసింది. నువ్వు చెప్పవలసింది అంటే నువ్వు పొందినటువంటి జ్ఞానం అనేది, ఆ దైవ జ్ఞానం అనేది ఎవరికైతే ఆ విషయాలు తెలియదు వాళ్ళకి చెప్పవలసింది అని దేవుడు ఆదేశించడం జరిగింది. ఆ కోవలోనే నేను గ్రహించిన విషయాలు, ఆయన సృష్టికర్త, దానికి తిరుగులేని సాక్ష్యాలు మీ ముందు ఎపిసోడ్స్లో మీకు చూపించారు. ఇదిగో ఈ సాక్ష్యాల ద్వారా ఆయనే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు అని నేను గ్రహించానని చెప్పేశాను. ఆ తర్వాత ఆయన ఆరాధించిన వారు కూడా మంచిగా బతుకుతున్నా, మంచి జరుగుతున్న వాళ్ళకి చెడు జరుగుతున్నా కారణం ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు? ఆయన ఆరాధించకపోయినా ఎట్లా వస్తున్నాయి అంటే, ఆయన ఆరాధించకపోయినా ఇచ్చే ఆయనే అని అనేక వాక్యాల ద్వారా చూపించబడింది. అలాగే నాకు దర్శనం కూడా చూపించడం ద్వారా ఆయనే అన్ని జనులు కూడా ఏది రావాలో అది ఇస్తున్నాడు. ఎట్లా? క్రియల మీద ఆధారపడుతుంది. నరులందరూ మార్గాలని కన్నులారా చూసి వారు ఏం క్రియలు చేస్తున్నారో అంతా చూసుకుని దాని ప్రకారం ఎవరికి రావాల్సింది ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇదంతా విడ్డూరం ఉంది. అసలు యేసుప్రభు ఎవరో మాకు తెలియకపోయినా మాకు ఆయన ఎందుకు ఇస్తాడు అంటే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఇంకొకరు ఎవరూ లేరు కాబట్టి ఆయన ఇస్తున్నాడు అని నేను అన్ని వివరంగా మీకు చక్కని ఉదాహరణ, రుజువులు కూడా తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఒకటి, సృష్టికర్త ఆయన నేను తెలుసుకున్నాను. అలాగే ఎవరి క్రియాఫలాలు వారికి అందరికీ ఆయనే ఇస్తున్నాడు, ఈ ప్రపంచానంతటినీ ఆయనే పాలిస్తున్నాడు అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇక మూడో సబ్జెక్టుగా మరి దర్శనాలు, 100 దర్శనాలు ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ దర్శనాలు ఈ ఎపిసోడ్లో చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసి దాంట్లోకి వెళ్ళదలుచుకున్నాను. కృపాల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. గత 3 ఎపిసోడ్స్లో కూడా చక్కని నడిపింపును దయచేశారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా ప్రభు దర్శనాల మీద తగిన నడిపింపు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగుపరచండి, నా నోట మీ మాటలు ఉంచాలి. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరవండి, విషయాలు గ్రహించే శక్తిని దయచేయండి. ఈ టీవీ పరిచర్య ప్రభు క్రిస్టియన్ ఛానల్ మీరు దీవించండి. దీని అధినేత ప్రభు సూర్యరాజు గారిని, వారి సిబ్బందిని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మొదలు పెడదాం. ఇప్పుడు ఈ యొక్క దర్శనాల సబ్జెక్టు కంటే ముఖ్యం ఇంకొక చిన్న విషయం మీకు చెప్పి వెళ్తా. ఈ పరలోకం నరకం ఉందా? ఎవరు చూశారు? దానికి రుజువులు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా అని అన్ని జనులు అందరూ అనుకునేవాళ్ళు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. దీని మీద విస్తారమైన పరిశోధన చేసి నేను అనేక మంది భక్తుల జీవితాల చరిత్రలు చదివి ఇదిగో ఇవి పరలోకము నరకము ఉంది అని రుజువులు చేసి నా సాక్ష్యంలో అది కూడా యాడ్ చేశాను. నేను ప్రభువుని నమ్మట కారణాలు ఏంటి? ఆయన సృష్టికర్త, అందరి క్రియాఫలాలు ఆయనే ఇస్తున్నాడు. ఆ పరలోకము నరకం అన్నదానికి ఆయన ఒక్కడే అధిపతి అయి ఉన్నాడు. దాన్ని చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయనే తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చాడు. అటువంటి రుజువులు 7 భక్తులు ఉన్నారు. ఇదిగో వీళ్ళందరూ వెళ్ళి చూసి వచ్చారు అబ్బాయి అని చెప్పడం జరిగింది. అటువంటి భక్తుల చరిత్రలన్నీ కూడా మరి దాంట్లో నా యొక్క సాక్షిలో రాయడం జరిగింది. ఒకటి కాదు, 2 కాదు, ఒక దేశం కాదు, అన్ని దేశాలు. జాన్ బన్యన్ గారు ఇంగ్లాండ్ దేశం, సాధు సుందర్ సింగ్ గారు ఇండియా, జాన్ రవీంద్రనాథ్ గారు ఇండియా, మేరీ భాస్కర్ అమెరికా, డిజెస్ దినకరన్ గారు ఇండియా, 7 బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కొలంబియా దేశం, డాక్టర్ ఆనంద శిర గారు వారు ఇప్పుడు జీవించి ఉన్నారు తిరుచి,
వీళ్ళందరి యొక్క జీవితాలు నేను చదివాను. వాళ్ళందరూ వెళ్ళారు, వచ్చారు. వీళ్ళలో జీవించినటువంటి డాక్టర్ ఆనంద సిర గారిని కూడా కలిశాను. ఆయన 3 సార్లు పరలోకం వెళ్ళి ఏం చూశాడు, దేవుడు ఏం చూపించాడు ఆయన నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత పరలోకం ఉంది. పరలోకాలు ఎవరున్నారు మీరు చూశారు కదా అంటే, ప్రభువును నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉండటం ఆయన చూశాడు. మిగతా వాళ్ళంతా నరకానికి వెళ్ళడం ఆయన చూశాడు. ఇదిగో ఈ సాక్ష్యం ప్రత్యక్షంగా నాకు కనపడతా ఉంది అని చెప్పి నేను గ్రహించడం జరిగిందని చెప్పి, ఇక యేసు ప్రభువును నమ్మిన వాళ్ళల్లో ఏదో పెద్ద మిరకిల్ జరిగితే నమ్మటం కాదు, కానీ ఆయన ఒక్కడే సృష్టికర్త అని నేను ఎలా నమ్మానో అలా నమ్మిన వాళ్ళు నాకంటే ముందు చాలా మంది ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క లైఫ్ ఎలా మార్పు చెందింది, ఎలా వచ్చారో ప్రభువుగా అది కూడా రాయటం జరిగింది. వాడు 7 పరవస్తు సూర్యనారాయణ గారు, ఆయన బ్రాహ్మణ పండితుడు, పురోహితుడు, ఆయన పూజారి. అలాగే పురుషోత్తం చౌదరి గారు, ఆయన ఒక బ్రాహ్మణ పండితుడు. ఆర్ఆర్కే మూర్తి గారు, అలాగే ముత్యాల వెంకటేశ్వరరావు పండితుడు, ప్రకాష్ శర్మ గారు పండితుడు, రమాబాయి గారు, పులిపాక జగన్నాథం గారు, వీళ్ళందరూ కూడా మిరకిలు చూడలేదు. వాళ్ళ జ్ఞాన నేత్రం తెరవబడింది. సృష్టికర్త అయిన దేవుడు ఈయన అని వాళ్ళు గ్రహించారు, ఎలా నాకులాగా. కాబట్టి నేను ఒక్కడే కొత్తగా వచ్చానని మీరు అనుకోవద్దు. నేను ఇంతకు ముందు ఎవరు వచ్చారు అట్లా అని కూడా చూసి వీళ్ళు కాక ఇంకా అనేక మంది ఉండొచ్చు. నాకు దృష్టిలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, దేవుడికి ఏదో మిరకల్ చేస్తేనే యేసు ప్రభు వైపు వెళ్ళాలి అని ఒక భ్రమ పడుతున్నారు కొంతమంది. ఏదైనా జరిగితేనే వెళ్ళాలి అని, అట్లా జరిగితే కాదు, ఆయన దేవుడని గ్రహించి వస్తే ఆయనకి నాకు సంతోషం అని చెప్పి 29:23-24 చెప్పాడు. ఈ ప్రపంచమంతరినీ పాలిస్తూ నీతి న్యాయాలు జరిగిస్తున్నటువంటి దేవుడిని నేను అని మీరు గ్రహించి వస్తే నాకు చాలా సంతోషం అన్నాడు. అందుకని మిరకిల్ జరిగితే వస్తే అంతగా సంతోషం ఉండదు నాకు. నువ్వు అది జరిగింది వచ్చే, పైగా విన్నవాడు కూడా ఏమంటాడు, నీకు జరిగిందయ్యా, నువ్వు వెళ్ళావు, మాతో మీకేం పని, మేమెందుకు రావాలి నువ్వైతే వెళ్ళావు కరెక్ట్, నీకేదో జరిగింది వెళ్ళావు. ఆ ప్రశ్న వస్తుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రశ్న రాదు కదా. నాకేదో జరిగింది వెళ్ళాను, నాకు ఏమి జరగలేదు బాబు, అసలు ఆయన విషయం ఆయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వెళ్ళాను. అబ్బో అలా అయితే మేము కూడా వెళ్ళాలా ఏంటి, ప్రభు వైపు చూడాలా ఏంటి, మాకేం మిరకలు జరిగినా జరగకపోయినా ఇట్లా చూడవలసిన అవసరం ఉందేమో, పలానా దేవరం పోయిన రాజారావు గారు మరి ఎందుకు వెళ్ళారు, లేకపోతే ఆయనకి ఏం జరిగిందని వెళ్ళాడు ఆయన, ఏదో ప్రమాదం లేకపోయిన పక్షం అయితే మరి ఆయన ఎందుకు వెళ్తాడు, అంత అవసరం ఏముంది, ఒక అధికారిగా పనిచేసిన ఆయన ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతాడు, ఆయనకి ఏం జరిగిందని నమ్ముతాడు, ఏదో ప్రమాదం ఏదో ఉండకపోతే ఆయన ఎందుకు వెళ్తాడు, మనం కూడా ఆలోచిద్దాం. అబ్బా ఒకవేళ ప్రమాదం ఏమైనా ఉంది దాంట్లో పడిపోతామేమో, మనం ఆలోచిద్దాం. ఎందుకు మన విషయం మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే స్థాయిలో ఉండే విధంగా నా సాక్ష్యాన్ని నేను రూపొందించడం జరిగింది. ఇప్పుడు దర్శనాలకు వస్తా ఉన్నాం. దర్శనాలు వచ్చేసరికి చాలా దర్శనాలు ఉన్నాయి. దాంట్లో 1, 2, 3 అని నేను చెప్పను, కానీ ఆ ఉన్న 100 దర్శనాలలో ఇంపార్టెంట్ దర్శనాలు కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుడు నాకు చూపించినటువంటి దర్శనం ఏంటంటే, బైబిల్ గ్రంథం తీసుకొచ్చి నా చేతికి ఇప్పించడం జరిగింది. ఇది సరైన మార్గం అని చెప్పారు, ఇది మతం కాదు. అప్పుడు నాకు అర్థమైంది, అసలు మతాలనేవి ఉండవలసిన అవసరం ఉంది. ఒకే దేవుడు, ఒకే సృష్టికర్త ఉంటే, వేరే దేవుళ్ళు ఉంటే కదా మతాలు, అందుకే కావాలి దేవుడు అన్నాడు, ఇది మార్గం అబ్బాయి అన్నాడు అంతే. ఎవరికైనా ఇదే మార్గం అన్నాడు కానీ మతం అని చెప్పలేదు. ఇక నంబర్ 1 పాయింట్ అది అయిపోతే, ఇక 2వ పాయింట్కి వచ్చేసరికి, ఆయన సృష్టికర్త కాబట్టే ఇదంతా చేస్తున్నాడు అంటానికి రుజువులు సాక్ష్యాలు వచ్చే విధంగా నాకు బయలుపరచడం జరిగింది. ఫస్ట్గా ఈ యొక్క దేంట్లో అయితే నేను రాయలేదు, కానీ మీకు చెప్తే చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశం. నేను ఎంతసేపటికి చర్చికి మాత్రం వెళ్ళాలా, దేవుడు అప్పుడు 3 దర్శనాలు చూపించేశాడు. చర్చికి మట్టి నాకు వెళ్ళబుద్ధి కావట్లా. ఆ రోజుల్లో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి అని అంటే, రేపు జరిగేటువంటి సంఘటన కళ్ళ కట్టినట్టుగా నాకు ఈ రోజు రాత్రి దర్శనం కళ్ళలో వచ్చేసింది. అది లైట్గా మీకు చెప్తే, ఓహో రేపు జరిగేదాన్ని ముందుగా చూపించగలిగేటటువంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారని ఎవరైనా ఆలోచించుకోవచ్చు. అది నా మనసులో పడిపోయింది. ఎట్లా చూపించగలిగిన దేవుడు, రేపు సంఘటన వాళ్ళు చూపించగలిగిన దేవుడు ఈ ఒక్క దేవుడే అంటే, ఇంకా ఎవరు అలా చేయలేకపోతున్నారు కాబట్టి ఈయనే దేవుడై ఉంటాడని గ్రహించుకుని నేను వెంటనే తెగించి చర్చికి వెళ్ళడానికి ఉపయోగపడినటువంటి ఆ యొక్క దర్శనం అయితే జరిగింది. అందరూ అంటున్నారు, నాకు నిజంగా చాలా కష్టాలు వచ్చినాయి రిటైర్ అయిన తర్వాత కూడా. వచ్చిన తర్వాత అందరూ యేసు ప్రభువు నమ్ముకోండి అంటున్నారు. మా ఇంట్లో మా తమ్ముడు, మా నేటివ్ ప్లేస్ సత్రపాలెం కాబట్టి నేను అక్కడ సెటిల్ అయ్యాను. మాకు విజయవాడలో ఇల్లు ఉన్నా, అది అద్దెకి ఇచ్చేసాం. మేము నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాము. అక్కడ మా తమ్ముడు వాళ్ళు అంత క్రితం 2 నెలల క్రితం యేసు ప్రభు వైపు చూచారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఎందుకు వెళ్ళారు అంటే, మాకు చాలా కష్టాలు వస్తున్నాయి అన్నయ్య,
మేము యేసు ప్రభు వైపుకి వెళ్ళిపోతాం, వాళ్ళు ఏడు చెప్తుంది దాన్ని బట్టి అన్నారు. ఏ దేవుడైనా ఒకటే కాబట్టి ఎందుకు కంగారు పడతారు అన్నారు. లేదులే వెళ్ళిపోతున్నాం అన్న. సరే అని చెప్పారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నన్ను కూడా కష్టాల్లో నడుస్తుంది నా యొక్క శ్రమల జీవితం నడుస్తూ ఉంటే యేసు ప్రభు వైపు చూడు అన్నయ్య అంటున్నారు. అంటుంటే నేను మటుకు ఆ పని మట్టి చేయను అని అంటున్నా. ఆ రోజుల్లో దేవుడు ఏమనుకున్నావు కానీ రేపు జరిగేది దీనికి ఏదో చూపిస్తే కానీ నన్ను నమ్మడం అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో మరి వ్యవసాయదారుల కుటుంబాలేమో అవన్నీ. వాళ్ళ ఇంట్లో ఒక గేదె ఉంది, అది ఈనడానికి సిద్ధంగా ఉంది. ఆ దూడ అడ్డం తిరిగిపోవడం చేత అది 2 రోజులు కష్టపడుతూ ఉంది. పాస్టర్ గారిని వాళ్ళు పిలిచారు, ప్రభువుని నమ్మిన వాళ్ళు గట్ట. ఆయనేమో సిలువ వేసి గేదెకి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా దీనికి సుఖప్రసవం జరిగేట్టు చూడని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నాకు కడుపు మండిపోయింది. నేను దూరంగా ఉండి చూశాను. ఏంటి ఈ పిచ్చి పనులు మీరు చేసేవి? వెటర్నరీ డాక్టర్ని తీసుకురావాలా, దానికి రక్షించాలి. కానీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి ఏమైనా చేస్తాడా ఏంటని వాళ్ళకి కేకలేయడం జరిగింది. ఆ రోజు రాత్రి ఏదో దర్శనం నాకు జరిగినటువంటి దర్శనం ఏంటి అంటే సరే జరిగింది. ఆ తర్వాత రేపొద్దున ఏం జరిగిందో మీకు చెప్తాను. ఈ రోజే చూపించేస్తున్నాడు నాకు. ఆ గేదెని ఎక్కడైతే కట్టేస్తారో అక్కడ ఒక పెద్ద సాతాను పాము, దాన్ని ఇంత లవన్ ఉంటుంది, పెద్ద పాము అక్కడికి వచ్చింది. దాన్ని ముంగేస ఎదుర్కొంది. ఈ 2 కలబడ్డాయి. పాము అంటే చాలా పెద్దగా ఉంది, అది చాలా చిన్నగా ఉంది. మొత్తమే దాన్ని మెడ పట్టుకుంది ముంగేస పట్టుకుని చాలాసేపు పోరాడి 2 కలిసి. మొత్తం మీద అది మెడ వదలలేదు. కానీ ఆ పాము ఏం చేస్తుందంటే అటు ఇటు పొర్లుతుంది. అంటే పాములు అలా పొర్లుతాయి కదా, ఆ దాని తాకిడికి చిన్నగా ఉన్న ముంగేస కూడా పొర్లుతా ఉంటే ముంగేసకి గేదె పొదుగు నాకు కనపడుతుంది. ఖచ్చితంగా ఆ ఏ చెట్టు కింద అయితే ఆ గేదెని కట్టేస్తారో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు కళ్ళకి కనపడుతుంది. ముంగేస పొర్లుతుంది, దానికి గేదె పొదుగు కనపడుతుంది. కాసేపటికి ఆ పాముని తలని అది నరికేసింది, అది కొరికేసింది. పాము చచ్చిపోయింది. ఏంటి ఇలా వచ్చింది? ముంగేస ఏంటి, పాము ఏంటి ఇలా అనుకుంటున్నాం. పొద్దున్నే జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వెటర్నరీ డాక్టర్ను వాళ్ళు పిలిచారు, గేదె ఇలా అయింది అని చెప్పి. ఆయన ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం సఫలం కాల. అంటే గేదె చచ్చిపోయేటట్టు ఉంది, నేను చేయటానికి ఏం కాదు, ఇంకా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది లోపలది. ఇది ఆపరేషన్ చేయాలంటే కూడా అవ్వదు, ఇక్కడి నుంచి గుడివాడతే వెళ్ళాలి, ఇదంతా అయ్యే పనులు కావు. కానీ నాకు మైండ్లో ఏదో ఆలోచన వస్తుంది, మీరు చేస్తానంటే చేస్తా అన్నారు. ఏంటి ఆలోచన అంటే ఒక్కోసారి ఆ గేదెని అటు ఇటు పొర్లిస్తే ఆ లోపల ఉన్న దూడ సరి అవుతుంది ఒక్కోసారి, లేకపోతే చనిపోతుంది ఆ ప్రెషర్కి. దూడ చనిపోవటం ఏదో జరుగుతుంది. మీరు చేయమంటారా అంటే ఏదో ఒకటి చేయండి బాబు ఇక అని అన్నాం. మా కళ్ళ ముందే జరిగింది. ఈ ప్రేరణ డాక్టర్ కలగజేసిన వాళ్ళు ఎవరు పొర్లించుకో. నిజంగానే పొర్లిస్తుంటే రాత్రి సీన్ అంతా నాకు కనపడుతుంది. రాత్రి ముంగిస ఎలా ఆ పాము కదిలినప్పుడు గేదె పొదుగు దానికి కనపడటం, ఆ తర్వాత ఆ పాము చచ్చిపోవడం నాకు కనిపించింది. కరెక్ట్గా అదే పద్ధతులు నాకు కనపడుతుంది. ఆ రోజు జరిగి కాసేపటికల్లా లోపల ఉన్న దూడ సరైన పొజిషన్లోకి వచ్చి సుఖప్రసవం అయిపోయింది. అంటే జరిగింది ఏంటంటే ఆ గేదె మీద సాతానుడు సాతానుడు ప్రభావం చూపి వాళ్ళు అప్పుడే ప్రభువులోకి వచ్చారు. వీళ్ళని నష్టపరచాలి, యేసు ప్రభు వల్ల లాభం లేదని వాళ్ళు వెనక్కి వచ్చేయాలనే ఉద్దేశం వాళ్ళ కలగజేయాలని ఆ గేదె మీద సాతానుడు కూర్చుంటే ఎవరు ఆదుకోవాలని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. ఈ ప్రార్థన ఎవరంటారో అన్నా నేను రాత్రి. ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి ఏమైనా చూస్తాడా అన్నా నేను. వెటర్నరీ డాక్టర్ రావాలి కానీ మీరేంటయ్యా ఇలా అన్నా. కానీ దేవుడు వచ్చేసాడు ఈ రాత్రి. దేవుడు వచ్చేసి రేపు జరగాల్సింది వెటర్నరీ డాక్టర్ ద్వారా ఈ ఆలోచన పుట్టించి ఇలా చేయించి ఆ యొక్క శాతాన్ని ఆయన కట్ చేసింది. ఆయన దోతల ద్వారా ఆ ముంగిస రూపంలో కట్ చేసిన తర్వాత ఇది సుఖప్రసవం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో నేను వాళ్ళ పిలిచి ఇగో మీరు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు కరెక్టు. రాత్రి నేను మీతో ఈ మాటలు అన్నాను. ఈ రాత్రి ఇట్లా జరిగిన సీను, ఇది ఇట్లా పొరలటం, ఆ సాతానుడు చచ్చిపోవటం, పాము చచ్చిపోవటం నేను చూశాను. అంటే ఆ గేదె మీద ఆవరించినటువంటి సాతాను ప్రభావాన్ని దేవుడు దూత వచ్చి కట్ చేసిన తర్వాత, ఇలా పొర్లించిన తర్వాత అది బతుకుతుందని దేవుడికి ముందు తెలుసు. రేపు ఇలా జరగబోతూ ఉంది, ఆ డాక్టర్ని ఆలోచన పుట్టిస్తాను అని చెప్పి దేవుడు తెలుసు కాబట్టి నాకు ముందు చూపించేశాడు. ఎప్పుడైతే ఇదంతా చూశానో కళ్ళతోటి, అమ్మో ఈ దేవుడు నిజమైన దేవుడు అయి ఉంటాడు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. నిజంగా వాళ్ళకు కూడా తెలియదు ఇలా నాకు దర్శనం వచ్చింది. ఇట్లా దర్శనమే దర్శనాలు చూపించుకుంటూ వచ్చేసాడు దేవుడు. ఇక నాకు వచ్చిన దర్శనాలు అసంఖ్యాకంగా ఉన్నావు. ఇప్పుడు చెప్పవలసిన దర్శనాలు మెయిన్ ఏంటంటే దేవుడు అన్ని జనుల గురించి ఎంత ఆరాట పడుతున్నాడని అన్ని జనులకు తెలుసా? తెలీదు. యేసు ప్రభువుని ఆరాధించేవాడు క్రైస్తవులకు ఆయన ఏదైనా చేసుకుంటాడు, కానీ మన గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆయన అని అందరూ అన్యజనులు అనుకుంటా ఉన్నారు.
మన క్రైస్తవులకైతే తెలుసు అందరి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ వాళ్ళైతే అనుకోవట్లా మన గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడో అనుకుంటున్నాం. కానీ యేసు ప్రభు వారు వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దానిలో గురించే నాకు దర్శనాలన్నీ చూపించడం జరిగింది. ముఖ్యమైన దర్శనం ఏంటి అంటే 60వ దర్శనము 2017లో వచ్చింది. రాత్రి అంతా కల్లో ఎహెజ్కేలు 2వ అధ్యాయం 3, 4 అనే ఆ పదాలు స్వరం మాత్రల్లో వినపడింది. నిజంగా ఎహెజ్కేలు అనే పదమే మనం పలకటమే కష్టం. నేను ప్రభులోకి వచ్చింది కొత్త. ఆ ఎహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3, 4 వచనాలు ఏముందో నాకు తెలియదు. పొద్దునే లేచా, ఆ గ్రంథంలో అవి చదివితే నన్ను తిరస్కరించు వారి దగ్గరికి నిన్ను పంపిస్తున్నాను, వారు వినినను వినకపోయినను మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు విషయాలు వారికి తెలియపరచు అని ఉంది దాంట్లో. కాబట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే నేనంట అన్యజనుల మధ్యకి వెళ్ళి చెప్పాలట, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పాలట. ఇది బాగా నాకు అర్థమైపోయింది. ఎలాగా నేను చేయవలసిన పని అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి దర్శనాలు చూస్తే, ఇక ఒక దర్శనంలో అయితే దేవుడు ఆత్మతో నింపబడిపోయి దేవుడు ఆ యొక్క స్వరం నా నోటి ద్వారా వస్తుంటుంది ఆ దర్శనాలు. నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఒకప్పుడు నా ఫ్రెండ్ ఆయన, తర్వాత పాస్టర్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను అంటున్నాను ఆయనకి, ఇన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే మీరు పాస్టర్ అయ్యింది, నీకు ఎట్లా నిద్ర పడుతుంది అంటున్నాను నేను ఆయన్ని. ఆయన అన్నాడు, ఏంటో సార్ మాకంత భారమేమి లేదు, ఏదో చర్చికి వెళ్తాం వస్తాం, మీరేంటి కింద మీద అయిపోతున్నారేంటి, అన్ని జనులు ఏమైపోతారని అయిపోతా అని మీరు ఇంత వరి అవుతున్నారు, కానీ మాకైతే అంత లేదు సార్ అన్నాడు ఆయన. నేను కూడా ఉడికిపోతున్నా, మీకు ఎట్లా నిద్రపడుతుంది, ఇంతమందికి అన్యాయంగా నరకానికి వెళ్ళిపోతున్నారని నేను అంటున్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఏదో దీని మీద ఆ యొక్క భారం నా మీద పెట్టాడు అని నేను అర్థం చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత నూజివీడు అనే ఒక ఊర్లో నేను సాక్ష్యం చెప్తా ఉంటే ఒక ఆమెకి దర్శనం వచ్చేస్తా ఉందట. ఆమెకి ఎలా దర్శనం వస్తుంది, మీకు అయితే సాక్ష్యం చెప్తున్నాడే రాజారావు గారు ఆయన నా ప్రవక్తగా నేను వాడుకోబోతున్నాను, ఒక దర్శనం వచ్చేస్తుందట చర్చిలోనే. నా సాక్ష్యం అయిపోయింది, బ్రహ్మాండంగా దేవుడు మాట్లాడిచ్చాడు నాతో. మాట్లాడి నేను కూర్చున్నాను, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నాకు ముందు ఒక పెద్ద దర్శనం వచ్చేస్తుంది, మిమ్మల్ని చూపిస్తున్నాడు, ఆయన యొక్క ప్రవక్తగా మిమ్మల్ని వాడుకుంటున్నాడట అన్నాడు. దేవుడికి స్తోత్రం, అందరు కలిసి ప్రార్థన చేస్తా అన్నారు అక్కడ పాస్టర్ గారు. నిజంగా కూడా అట్లాంటి ప్రవక్తగా నన్ను వాడుకుని ఇక నిత్యం ఆయనే మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఒకటి కాదు ఒక దర్శనంలో అయితే రోమాపత్రిక 8:29 రాత్రి స్వరం వినిపించింది. ఏంటి రోమాపత్రిక 8:29 అని నేను చూశాను. తన కుమారుని పోలికల్లోకి కొంతమందిని మార్చుకోవటానికి దేవుడు అనాదికాల సంకల్పంతో నిర్ణయించి మార్చుకుంటూ ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంటే నాకు నిజంగానే చిన్నప్పటి నుంచి నాకున్న అన్నదమ్ముల మధ్యలో అందరి మధ్యలో నాకు ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ ఉంది. ఆ యొక్క యేసు ప్రభు లాగా మంచిగా ఉండేటువంటి విషయాలు నాకు ఉన్నాయి. ఈ యొక్క దర్శనం రాగానే నేను గ్రహించింది ఏంటంటే, ఓహో దేవుడే ఇది పెట్టాడు అనమాట నాలో. నిన్ను ముందుగా అనాదికాల సంకల్పం చొప్పున నిన్ను కొంతమందిని ఎరుగున్నాడు. తన కుమారుడు అనేక మందిలో జ్యేష్ఠుడుగా ఉన్నట్లు కొంతమందిని ఆ రకంగా ఆయన పోలికలకు మార్చుకుంటూ ఉంటానని ఆ యొక్క వచనం. అంటే నేను ఆయన ఎరకపోయినా ఆయన నా మీద ఒక ప్రణాళిక ఉంది అని చెప్పి నాకు అర్థం అవటం జరిగింది. ఆ తర్వాత ఒక దర్శనంలో బ్యూరోక్రాట్స్ అని చెప్పి నా చేతితో చక్కటి పెద్ద అక్షరాలతో రాయిస్తున్నాను. నిజంగా బ్యూరోక్రాట్స్ స్పెల్లింగ్ కూడా మనం గప్పుకొని రాయలేము. ఆ చక్కని స్పెల్లింగ్తో రాస్తున్నాను నేను. అంటే నువ్వు బ్యూరోక్రాట్స్ని మర్చిపోతున్నావు అక్కడికి వెళ్ళి అన్నాడు. బ్యూరోక్రాట్స్ అంటే అధికారులు, మేధావులు, ఏ కొరత లేనివాడు ఈ లోకంలో హాయిగా ఉంటున్నవాడు బ్యూరోక్రాట్స్. ఆ బ్యూరోక్రాట్స్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ బ్యూరోక్రాట్స్ పాస్టర్ల దగ్గరికి కూడా రానేరు. ఎలాగయ్యా మాకేం కొరత ఉంది, అసలు నువ్వు ఎందుకు వచ్చావంట. అటువంటి వాళ్ళ మధ్యకి నువ్వు చొచ్చుకుని వెళ్ళు అన్నాడు. అలాగే ఒక పెద్ద భూస్వామి గారు 300 ఎకరాల ఆసామి అయినటువంటి ఒక భూస్వామి గారికి నేను సువార్త ప్రకటిస్తున్నట్టు ఒక రోజు దర్శనం వచ్చేసింది. ఆయన ముఖమే తెలియదు నాకు, ఆయన పేరు విన్నా. ఆయన నాకు చూపించేస్తున్నాడు. అది వెళ్దాం రేపు వెళ్దామని కరోనా ఫస్ట్ వేవ్ రానే వచ్చింది. అరే అనుకుంటుండగా మళ్ళీ దర్శనం వచ్చింది, నువ్వు వెళ్ళు అని. మళ్ళీ మాస్క్ కూడా కట్టుకుని వెళ్ళిపోయా. అయ్యా ఏదో 2 సార్లు వచ్చింది మీ మీద దర్శనం, మీకు సువార్త చెప్పమన్నాడు దేవుడు. అంటే ఏమంటే మేము అనాది కాలంగా మా దేవుళ్ళకి ధర్మకర్తలు మేము ఎంత చేస్తాం, మీకు క్రైస్తవులకు కూడా హెల్ప్ చేస్తుంటా, నేను చర్చిలకి స్థలం ఇస్తా, అన్నీ ఇస్తా, కానీ మా దేవుడు మాకు ఉండాలి కదా సార్ అన్నారు. అయ్యో బాబు, నాకు దేవుడు 2 సార్లు దర్శనం చూపించాడు, చదివి వినిపించా. ఈ రోజున మీకు ఏదో చెప్పమంటున్నాడు. అయ్యా ఇదిగో దీన్ని నేను ఒక సాక్ష్యం రాశాను, బుక్ రాశాను, 56 పేజీలు.
దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నాతో, మీ గురించి చూపించాడు, మీరు ఎవరో నాకు తెలియక ముందే మీరు ఆలోచించండి అని బుక్ ఇచ్చి వచ్చేసాను. కానీ సెకండ్ వేవ్ రానే వచ్చింది. ఆ సెకండ్ వేవ్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ₹1,00,00,000 ఖర్చు పెట్టిన బ్రతకల. బహుశా దేవుడికి తెలుసు ఈయన చాలా మంచి వ్యక్తి, కానీ వేరే మార్గంలో వెళుతూ ఉన్నాడు. మన నరకాన్ని తప్పించాలంటే ఆయన ఖచ్చితంగా ఈ మార్గంలోకి వస్తే తప్ప మనం ఎవరు చేయటం కావదు. ఒక మనిషిని ఈయన దగ్గరికి పంపించాలి అనుకున్నాడు. మా పని నా మీద అప్పచెప్పాడు. ఇంతమంది పాస్టర్లు ఉండగా నన్ను పట్టుకుని నన్ను వెళ్ళమన్నాడంటే నేను కంగారు పడ్డాను. మొదట్లో ధైర్యంగా నేను ఆయన దగ్గరికి వెళ్తా కారణం 2 సార్లు దర్శనం వచ్చేసింది. దగ్గరికి వెళ్ళి ఆయన నన్ను కోపడలేదు, పాపం చాలా మంచి వ్యక్తి, కానీ మార్గం బట్టి వేరే మార్గంలో ఉన్నాడు. ఆయన మనం ఏం చేయలేము. కాకపోతే మీరు ఆలోచించుకోండి అయ్యా ఇదని చెప్పడం జరిగింది. దేవుడు ఉద్దేశం ఏంటంటే చివరిలో ఆయన సెకండ్ వేవ్లో చనిపోతాడని దేవుడికి తెలుసు కావచ్చు. 2 సార్లు నాకు చూపించాడు. నేను ఎప్పుడో వెళ్దామని అనుకుంటున్నా, నో అని 2వ సారి చూపించాడు. అంటే సెకండ్ వేవ్లో రాబోతుంది, ఆయన వెళ్ళిపోతాడు, కానీ నరకాన్ని నుంచి తప్పించాలి ఆయన్ని. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు, మార్గమే సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో నన్ను పంపించాడు అనమాట. మరి ఆఖరిలో ఆయన గడ్డ మీద ఏమన్నా ప్రభుని ప్రార్థించాడో లేదో నాకైతే తెలియదు, కానీ నేను వార్త అయితే వినేశాను. మరి నేను ఇచ్చిన పుస్తకం ఎంతవరకు చదివారో ఎంతవరకు, కానీ ఒక్కోసారి ఆయన ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఒక్కోసారి మరి సిలువ దగ్గర పక్కన ఉన్నటువంటి దొంగ విషయంలో ఆయన మారు మనసు పొంది అయ్యా మీ రాజ్యంలో చేర్చుకొని ఒక మాట అంటే ఆయన బాప్తిజం లేదు, ఏమి లేదు, ఆయన తీసేసుకున్నాడు. అట్లా తీసుకునే అధికారం ఒకవేళ ఆయన తీసుకున్నాడో లేదో తెలియదు, కానీ మనసులో ఆయన అంగీకరించాడో లేదో మనకు తెలియదు. కానీ మనసులో అంగీకరించి ఆయన దేవుడని గ్రహిస్తే ఆయన తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన దానికి తిరుగులేని పవర్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి దర్శనాలు నాకు చూపించడం ద్వారా అన్ని జనుల మధ్య ఆయన నామము ప్రకటించబడాలని ఇక చక్కని దర్శనం ఒకటి మీకు చదివినిపిస్తా. ఆ దర్శనంతో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఇంతగా ప్రయాసపడుతున్నాడా అన్ని జనుల గురించి, ఈ విషయం వాళ్ళకి తెలుసా అసలు? ఒక్కసారి మనం చెప్పి చూద్దాం, ఆ తర్వాత ఏమవుతుందో అని అనిపించింది. ఏంటంటే 11/6/2023 సంవత్సరం, ఇప్పటికి ఒక సంవత్సరం దాటి సంవత్సరం అంతే. ఈ రోజు రాత్రి కాలంలో ఒక దర్శనం, నా 100వ దర్శనం అది. కొంతమందికి పరీక్ష పెట్టి వారు పాస్ అయితే పై క్లాస్కు ప్రమోట్ చేయమన్నారు. ఆ పని నాకు అప్పగించారు. అయితే పరీక్ష పెట్టడానికి నా మనసు అంగీకరించదు. అరే ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళు ఎలా పాస్ అవుతారో, వాళ్ళకి పూర్తి జ్ఞానం రాలేదు కదా అని అన్నా. అని చెప్పి నేను పై అధికారులు చెప్పి అయ్యా మీరు పరీక్ష పెట్టమన్నారు, సరే పాస్ చేయమన్నారు, పాస్ అన్నారు, వాళ్ళు ఎట్లా పాస్ అవుతారు అయ్యా, సరిగ్గా చదవలేదు, వాళ్ళకి జ్ఞానం లేదు అని. అది ఎట్లా కుదురుతుందండి, పలానా రోజు పరీక్ష పెట్టాలి, వాడు పాస్ అయితే ప్రమోట్ చేయమంటున్నారు. అప్పుడు నేను చెప్పాను అయ్యా నేను ఒక పని చేస్తా, మీరు పెట్టమన్న రోజు పరీక్ష పెడతా, కానీ ఈలోగా వాళ్ళకి జ్ఞానబోధ చేస్తా, ఒక డెమో తయారు చేస్తా, ఇదిలా ఇలా ఇలా ఈ దేవుడు ఇలా అని నేను జ్ఞానబోధ తయారు చేస్తా. ఇంత వివరంగా నేను ఇదివరకు వాళ్ళకి చెప్పి ఉండలేదు. అదంతా నేను చెప్తా, జ్ఞానబోధ తయారు చేసి నాకు పర్మిషన్ ఇవ్వండి అన్న. ఓకే పలానా రోజున పరీక్ష పెట్టడం వాస్తవం, కానీ ఈ జ్ఞానబోధ అంతా నువ్వు తయారు చేసి ఇస్తానంటే నాకు అభ్యంతరం లేదు అంటం జరిగింది. కాబట్టి నేనేం చేశానంటే ఆ యొక్క వెంటనే కష్టపడి ఆ యొక్క అరగంటో ఎంతో నిడిగా ఉన్నటువంటి జ్ఞానబోధ ఒక డెమోని తయారు చేసి పిల్లలందరికీ పనిచేసి బాబు దీంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు గ్రహించండి, పలానా రోజు మీకు పరీక్ష పెట్టబోతున్నా, పాస్ అయితే నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేయమని నాకు అధికారం ఇచ్చారు అని చెప్పి తర్వాత వాళ్ళందరూ చదివి చాలామంది పాస్ అవ్వడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను అనుకుంటున్నా నేను చేయగలిగిన ప్రయత్నం అంతా చేశాను, నా వంతు కర్తవ్యంగా, అయినా కొంతమంది ఇంకా తప్పిపోయారే అని బాధపడుతూ ఉన్నా. కళ ఇట్లా అంతమైంది. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే మనంతటా మనం గ్రహించి ఆయన దేవుడు అని చూసి పరీక్ష పాస్ అయినట్టు, మనంతటా మనం చూసి పరీక్ష రాసి పాస్ అవ్వాలి అంతే తప్ప ఇంకొకరు తీసుకెళ్ళాలి. దయచేసి ఆయన తీసుకెళ్ళిపోవడం, నువ్వు రాయకపోయినా పాస్ చేయకూడదు, కానీ నువ్వు రాయాలి, నువ్వు పాస్ అవ్వాలి. అంటే నీకు తగిన జ్ఞానం ముందు ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇచ్చే పని నాకు అప్పచెప్పాడు. అంటే యేసు ప్రభు వారు తపన పడుతున్నాడు యెహోవా దేవుడి దగ్గర. నిత్యము కూడా ఈ బిడ్డలకి ఇంకా జ్ఞానం నూరిపోయాలి, ఇంకా జ్ఞానం నూరిపోయాలి, ఇంకా ఎవరు ఈ యొక్క పాస్టర్ల ద్వారా స్వార్థకుల ద్వారా ఇంకా నూరిపోయించాలని ఎందుకు అంటున్నారంటే యేసు ప్రభువుని నమ్మకపోయిన పక్షం అయితే పరీక్ష పాస్ కానట్టు లెక్క. వాళ్ళకి ఏం చేయటానికి లేదు, దేవుడు పాస్ కావాలి, పాస్ అవడానికి కావాల్సిన సహాయం మనం చేయమంటున్నాడు. కానీ ఊరికే పాస్ చేసాం, ఆయన పెద్ద అధికారి కదండి, అందరిని ప్రమోట్ చేసేయచ్చుగా. నో, అలా ప్రమోట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళంతటా వాళ్ళు గ్రహించాలి, వాళ్ళు గ్రహించేటట్టు మీరు చేయాలి అని అంటున్నాడు. ఇది దర్శనం. కాబట్టి ఆయన దయచేసి అందరిని తీసుకెళ్ళిపోయే అవకాశమే ఉండే పక్షం అయితే అట్లాగే తీసుకెళ్తాడు కదా. అలా లేదు, నీ అంతటా నువ్వు కృషి చేసి నువ్వు గ్రహించి నువ్వు వెళ్ళాలి. అటువంటి జ్ఞానం పంచమన్నాడు. కాబట్టి నేను వెంటనే కంకణం కట్టుకుని ఆ జ్ఞానబోధ అంతా నేను ఇప్పుడు రాసినటువంటి బుక్కులు 72 పేజీలు, ఎవరన్నా సాక్షి రాస్తే 72 పేజీలు ఉంటుందా ఎక్కడైనా? దీని నిండా జ్ఞానం రంగరించి పోసేసాను.
ఈ ఉదాహరణ ఈ రోజులు ఈ సాక్ష్యాలు ఇది ఇట్లా ఇన్ని రకాలుగా ఆయన సృష్టికర్త, ఆయనకి అందరికి క్రియాఫలాలు ఆయనే ఇస్తున్నాడు. ఈ సువార్త ప్రకటింపజేసేది మనుషులు కాదు, దేవుడే. ఈ దర్శనం నాకు దర్శనాలు, అనేక మందికి దర్శనాలు, ఇవన్నీ క్రైస్తవుల గురించి కాదు ఈ తపన, ఈ పోరాటం అంతా. ఇదిగో ఏదో ప్రమాదం పొంచి ఉంది తక్కిన వాళ్ళకి, ఆ ప్రమాదం తప్పిసాగి దేవుడు ఎంత పాటుపడుతూ ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న నన్ను పట్టుకుని ఎంత శ్రమ పెట్టుతున్నాడు. కారణం నా గురించా, క్రైస్తవుల గురించా? నో, నా వల్ల క్రైస్తవులకి ఏమైనా ఒరుగుతుందా? ఏం ఒరుగుతుంది? వాళ్ళు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళే బ్యాచ్. మరి నాకేమైనా ఒరుగుతుందా? నాకు ఉన్నది మొత్తం పోతా ఉంది, సొంత ఖర్చులు మీద చేయటం చేత నాకు వరగట్ల. మరి ఎందుకు చేయిస్తున్నాడు దేవుడు? అన్యజనుల గురించి. కాబట్టి అన్యజనులకి ఈ విషయం తెలుసా? రాజారావు గారు అన్న ఆయన్ని తిప్పే కారణం మన గురించే అట అని ఆయనకు తెలుసా? నేను చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నాకు 100 దర్శనాలు చూపించాడు, ఎలా చూపించాడు నేను చెప్పాలా వద్దా? ఎలా చెప్పాలి? క్రైస్తవులు చెప్తే సరిపోదు. వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకో టీవీలో ఇట్లా చెప్పాలండి. నేను టీవీ పరిచర్య చేయమని, నేను టీవీ పరిచర్య చేయడానికి ముందు 4 సంవత్సరాల ముందు నాకు చూపించేశారు, నువ్వు చేయవలసి ఉంటుంది అని. ఇది ఎట్లా కుదురుతుంది? నాకు మాట్లాడుతున్నా సరిగా రాదు, ఎట్లా చేయగలనంటే 180 ఎపిసోడ్స్ టీవీలో నాతో దేవుడు మాట్లాడిపించాడు. దీన్ని బట్టి అర్థమైంది ఎవరి కోసం ఈ శ్రమ అంతా అంటే అన్యజనులు. ఇంత కష్టపడుతున్నాడు దేవుడు వీళ్ళ గురించి అని వాళ్ళకి తెలుసు. మాకు తెలుసండి, ఆయన మాకు వద్దంటారు. ఆల్ రైట్, ఫెయిల్ అయిన వాడు ఫెయిలే, పాస్ అయిన వాడు నీకు డెమో తయారు చేసి జ్ఞానబోధ ఇచ్చా, అంతా జ్ఞానం ఇచ్చా. అయినప్పటికీ మాకు వద్దండి, మేము పాస్ కాము, మేము రాయం అన్నాడు ఒక ఆయన. దేవుడు ఏమైనా కొడతాడా, తిడతాడా? ఏం చేయడు, నీ ఇష్టం బాబు, నా వల్ల అయిన ప్రయత్నం అంతా చేయించా. నువ్వు వస్తే పాస్ అయితేనే తప్ప పాస్ కాకుండా బట్టి నేను తీసుకున్నాను. నువ్వు నాకు కావాలని నరకానికి వెళ్తే ఓకే, కానీ నీకు ప్రయత్నం అయితే నేను చేస్తున్నా ఫలానా వ్యక్తుల ద్వారా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇటువంటి దర్శనాల ద్వారా నేను ప్రభావితం కాదు, కానీ ఇది అన్యజనులకు తెలియపరిస్తే కొంతమంది అయినా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఒక్క దర్శనం మీకు చెప్తే దేవుడు ఎంత ప్రేమమయుడు, అన్యజనుల కోసం ఎంత తప్పిస్తున్నాడు నాకు అర్థమైపోయింది. దేవుడు ఆత్మ మరి ఆ రకంగా ఇంత కష్టపడుతున్నాడు దేవుడు అని నాకు అర్థం అవటం జరిగింది. ఆ దర్శనం మీకు చదివి వినిపిస్తాను. 17/4/2022 ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం తెల్లవారుజామున కల్లో ఒక దర్శనం ఇలా వచ్చింది. నేను ఊర్లో ఒక స్కూల్కి వెళ్ళా. అక్కడ చిన్నపిల్లలు పలకలతో అందరూ స్కూల్లో ఉన్నారు. అందులో కొంతమంది యూనిఫారం ధరిస్తున్నారు, కొంతమంది నార్మల్ సివిల్ డ్రెస్లో ఉన్నారు. నేను అన్నాను ఆ స్కూల్ టీచర్లతో, దానికోసం నేను స్కూల్ ఇన్స్పెక్షన్ అధికారిని అయి ఉంటాను. అక్కడికి వెళ్ళాను. నేను అన్నాను వాళ్ళ స్కూల్ టీచర్ని పిలిచి, అమ్మ ఈ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా స్కూల్కి వస్తున్నారా అని అక్కడ టీచర్ని అడిగాను. అవును సార్, వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పారు. వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అమ్మా అని చెప్తూ వాళ్ళని పట్టుకుని పూర్ణ ఏడుస్తున్నాను. నన్ను చూసి ఆ పిల్లలందరూ కూడా బాగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో ఒకరి ఏడలో ఒకరికి ఉన్న అపారమైన ప్రేమ వెల్లడవుతుంది. అక్కడ ఉన్న టీచర్లందరూ కూడా ఈ సన్నివేశం చూసి ఆయన ఏడుస్తున్నాడేంటి, పిల్లలు ఏడుస్తున్నారేంటి, వాళ్ళ మధ్య ఇంత ప్రేమ ఉంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు అక్కడ చుట్టూ వాళ్ళంతా. ఒక అధికారి ఏంటి ఇక్కడికి వచ్చి సివిల్ డ్రెస్లో వీళ్ళందరూ, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నా సీన్ అంతా. అందరిని దగ్గరికి తీసుకున్నాం, అందరికి నా చేతుల్లోకి తీసేసుకుని బోరుని ఏడ్చేస్తున్నా, బాబు మీ గురించే నా బాధ అంతా, మీ గురించే బాబు, మీరు ఏనాడు ఇక్కడికి వస్తారు, ఏనాడు వచ్చి ఆ నరకం తప్పించుకుంటారు, ఇంతకాలం వేచి ఉన్నా బాబు మీరు వచ్చారని ఏడుస్తుంటే ఈ యొక్క తపన వాళ్ళకి అర్థమైపోయి ఈ ప్రేమ వాడు బోరున నన్ను గురించి ఏడుస్తున్నాడు. ఈ సన్నివేశం చూస్తున్నటువంటి టీచర్లంతా చుట్టూ మూగిపోయి ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం, దేవుడికి అన్యజనుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మన స్కూల్కి మన యొక్క పిల్లలకి ఈ సంబంధం ఉండాలి ఏదైనా అధికారికి. ఈయనెళ్ళి సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళకి ఈయనకి ఉన్న మధ్య సంబంధం ఏంటి, బోరుని ఏడుస్తున్నాడు ఏంటి, ఈ ప్రేమ ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు నాకు దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడా ఆ అన్యజనుల గురించి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాదం లేకపోయిన పక్షం అయితే ఆయన ఇటువంటి దర్శనాలు నాకు చూపిస్తాడా? నేను ఇంకా నిద్రపోగలుగుతానా? ఇటువంటి దర్శనాలు చూసిన తర్వాత నేను అన్యజనుల మధ్యకి వెళ్ళి బాబు ఇది అని నేను చెప్పకుండా నాకు నిద్రపోనిస్తాడా దేవుడు? ఎంతమంది నరకానికి వెళ్తుంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందని లేపేసుకున్నాడే దేవుడు. కూర్చోనివ్వట్లేదు, నిలబడనివ్వట్లేదు, చర్చిలో కూర్చుంటే నీ పని ఇక్కడ ఏంటి, నువ్వు వెళ్ళి బయటికి అంటున్నాడే. అందరూ హాయిగా వచ్చి చర్చిలో కూర్చుని పోతా ఉంటే నేను ఎండలో వానలో పడి దేశాలంటే తిరగడం ఏంటి, దేవుడి మండనాల్లో రగించడం ఏంటి, ఎవరి గురించి ఇదంతా అని చెప్పి నేను ఆలోచించడం జరిగింది. ఇదంతా కూడా ఆ యొక్క అన్యజనులను ఉద్దేశించే ఏర్పాటు చేశాడు అని నాకు అర్థం, నా పిలుపది.
మరి నేను కూడా అంతేగా, అన్యజనుడేగా, నేను తప్పిపోయిన వాడినేగా. నన్ను ఆయన అపారమైన ప్రేమ చూపించి ఇన్ని దర్శనాలు చూపించకపోతే నేను వస్తానా? ఒక అధికారి అన్ని బాగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వైపు ఎందుకు రావాలి? రాడు కదా. నేను ఎందుకు నేను వచ్చాను అంటే కారణం ఏంటి? అత్యంత ప్రేమ. కాబట్టి నేను వచ్చాను కాబట్టి నాకు ఈ పని అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా నా పని, ఈ పని ఏంటి? నా స్వజనులు, నేను ఎక్కడైతే ఉన్నానో ఆ ప్రజల గురించి ఆనందంగా చేద్దాం. నా ప్రజలు, నా యొక్క స్వజనుల గురించి ఈ పని చేయమన్నప్పుడు నేను ఇంకా ఆనందంగా చేయాలి. ఆయన ఒక పని చేయమంటే 2 పనులు చేద్దాం అనేటువంటి ఉత్సాహంతో నేను ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పని దేవుడు నాకు అప్పచెప్పిన తర్వాత ఈ పని నేను చేస్తూ ఉండగా, అనేక మందికి ఈ జ్ఞానం అందుతూ ఉండగా, మరి దేవుడు ఆయన నాకు ఏం చేస్తున్నాడు అంటే ఈ యొక్క చెప్పేటువంటి శక్తి ఇస్తున్నాడు. నాకు 72వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ వయసులో ఈ ఆరోగ్యం ఎట్లా వస్తుంది? ఒక బిళ్ళ వేసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాడు. ఎవరికైనా ఇట్లాంటి తపస్థితి ఉందా? ఎవరికైనా 72వ సంవత్సరాల వయసులో ఒక బిళ్ళ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏ మనిషి అయినా ఉండగలుగుతాడా? దేవుడు యొక్క ఆ కృప, దేవుడి యొక్క హస్తం నా మీద లేకుండా ఉంటే ఇది జరుగుతుందా? దేవుడు మాట్లాడించకపోతే ఈ యొక్క తపన, ఈ మంట ఉంటుందా ఎవరికైనా అనే గ్రహింపు నేను గ్రహిస్తాను. ఈ విషయాలన్నీ దేవుడు చెప్పి ఈ బుక్ రాయించడం ద్వారా ఈ బుక్ ఎక్కడ చేతికైతే వెళ్ళిందో వాళ్ళు చదివి, వాళ్ళు ప్రభావితమై అన్ని జనులు ఖచ్చితంగా చేర్చాలి. క్రైస్తవులు ఇళ్లలో పెట్టుకుంటే ఏమి సుఖం లేదు. నేను అదే స్టాంప్ కూడా వేసి ఇమ్మన్నాడు దేవుడు ఇచ్చాడు. మీరు పెట్టుకోవడానికి సుఖం కాదు, మీరు ఒకసారి చదవటం వరకే మీకు ఇచ్చాము ఉచితంగా. అందుకే దీనికి రూపాయి వేల పెట్టినా మీరు ఇంకొకరికి ఎవరు నేను కొన్నాను అంటారు. అందుకే ఏమీ పెట్టాల. కాబట్టి నీకు ఉచితంగా ఇచ్చాము, నువ్వు ఎవరికైనా ఇవ్వడానికే చేయవు. నీకు ఉచితంగా ఇచ్చే పర్పస్ ఏంటి అంటే నువ్వు ఇంకోళ్ళకి ఇచ్చేయాలి, ఆయన ఇంకొకళ్ళకి ఇచ్చేయాలి, ఆయన ఇంకోళ్ళకి ఇచ్చేయాలి. అందుకే ఉచితంగా ఇచ్చాం. ఆ యొక్క పంచడానికి వీలుగా ఏర్పాటే దేవుడు నా ద్వారా కలగజేయడం జరిగింది. అలాగే మరి ఒకరోజు అయితే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను గమనించక ఉపయోగపడింది ఏంటి అంటే ఒక ఆయన భుజం మీద గొర్రె పిల్లను వేసుకుని వీపు సవర తీస్తా ఉన్నాడు. ఆ వేళ్ళు నా వీపు మీదగా వెళుతున్నట్టు నాకు అనుభూతి కలుగుతుంది రాత్రి కల్లో. ఒక ఆయన గొర్రె పిల్లను భుజం మీద వేసుకుని ఎంత బాగున్నాడో నా బిడ్డ అని సవర్తిస్తుంటే ఆ వేళ్ళు నా ఒంటి మీద నుంచి వెళతాయి, నా వీపు మీద నుంచి వెళతాయి. నా వీపు మీద నుంచి వెళతాయి ఏంటి అని చెప్పి పుట్టుకుని నేను వేసాను. అంటే ఈ గొర్రె పిల్లలు నేనే భుజాన్ని వేసుకున్నాడు అన్నమాట దేవుడు. నన్ను వేసుకుని నన్ను ఎంత ప్రేమగా, మురిపెంగా నా బిడ్డ ఎంత బాగున్నాడు అని కూడా మురిసిపోతున్నాడు ఏంటి అని చెప్పి అనుకుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు నన్ను. ఎంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు గురించి నేను చెప్పొద్దా జనమందరికీ? ఎట్లా జరిగిన సందర్భాలు ఈ ప్రజలు అంచనా వేసుకోవద్దా? ఎక్కడైనా ఏ దేవుడుగా చెప్పబడిన వారైనా ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా చేశారా పోని అని వాళ్ళు ఆలోచించుకోవటానికి ఇది ఉపయోగపడదా? మన ఇంట్లో మనం కూర్చుని మన విషయం చెప్పకపోయినట్లయితే, ఈ 100 దర్శనాలు ప్రజలకు చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఎలా అంచనా వేసుకుంటారు? ఈ జ్ఞానబోధ వాళ్ళకి ఎలా అందుతుంది? కాబట్టి ఆ జ్ఞానబోధ అంతా అందాలి అనే ఉద్దేశంతో ఈ బుక్ రాయించడం జరిగింది. ఈ రకంగా దేవుడు అనేక దర్శనాల ద్వారా ఆయనే దేవుడని, మరి ఏ యొక్క మిరకిల్ అనేది నా జీవితంలో నాకు చేయకుండా, మిరకిల్ జరిగితే ఈయన వెళ్ళాడు అనే పదం రాకుండా ఆయన దేవుడు అనుకుని గ్రహించి వచ్చాడని తెలిసే విధంగా నాకు ఆయన ఈ యొక్క సాక్ష్యాన్ని మలుపు తిప్పిస్తూ వచ్చాడు. అలాగే ఈయన ఆయన సొంతానికి కానీ ఆయనకి లాభం గురించి కానీ చేయటం లేదు. ఇది దేవుడే చేయిస్తున్నాడు అనే 2వ పాయింట్. 3వ పాయింట్, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈయన ద్వారా సువార్త ప్రకటిస్తున్నాడంటే క్రైస్తవులు దృష్టిలో పెట్టుకుని కాదు, అన్ని జనుల కొరకే ఈ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు అనే పాయింట్ వాళ్ళకి సుస్పష్టంగా తెలిసే విధంగా నా సాక్ష్యాన్ని మలిచాడు దేవుడు. డౌట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళకి చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ నా సాక్ష్యం ద్వారా ఈ డౌట్లన్నిటికీ ఆన్సర్ వాళ్ళకి దొరకాలి. అదే అంతకాదు, ఒక హోదాలో ఉన్న మనిషిని, మామూలు మనిషిని కూడా పెట్టుకోవాలి. ఒక జిల్లా స్థాయి అధికారిని తీసుకొచ్చి ఇలా అంటే పంపిస్తున్నాడు అంటే ఆయన మామూలుగా అయితే వస్తాడా? నువ్వు ఏమి ఇచ్చినా వస్తాడా? పోనీ నువ్వు ఏదైనా ఇస్తావంటే ఎవరన్నా వస్తాడు? ఒక అధికారి వచ్చి మా ఇంటికి రమ్మంటే వస్తాడా? నాకేం పని అయ్యా, నాకు ఏం తక్కువయ్యా, నా పిల్లలు సెటిల్ అయిపోయి నేను హాయిగా ఉన్నా, ఒక అధికారిగా పోయి నేనెందుకు రావాలి అంటాడు కదా. ఈయనేంటి ఇలా ఏదో ఉన్నది ఇంట్లో ఈయన పంపిస్తున్నాడేంటి?
దేవుడి యొక్క హస్తమే పంపిస్తుంది కానీ ఈయన రావటం లేదు. ఇట్లాంటి వాళ్ళకు ఉన్న డౌట్లన్నీ క్లారిటీ అయిపోవాలి. ఓహో, దేవుడు చేయిస్తున్నాడు, ఇది మన గురించే చేస్తున్నాడు అని అన్ని జనులు తెలియాలి. వాళ్ళు పరీక్ష రాసి పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మనకు తెలియదు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయితేనే ప్రమోట్ చేయమన్నాడు. అంటే వాళ్ళు అంగీకరిస్తేనే ప్రమోషన్. వద్దండి మేము అంగీకరించం, మా పాస్ అవ్వం మేము అంటే కిందే ఉంటాం, నువ్వు పైకి బట్టి తీసుకెళ్తాం. ఇది చెప్పింది. అంటే దేవుడు ఎక్కడైనా బలవంతం చేశాడో మనుషుల్ని? దీంట్లో బలవంతం ఉంది ఎక్కడైనా? నువ్వు పాస్ అయితేనే అన్నాడంటే అర్థం బలవంతం లేదా బాయ్, నీకు ఇష్టమైతేనే రా, లేదంటే అక్కడే ఉండు. బలవంతంగా నిన్ను జుట్టు పట్టుకు లాక్కో అందరూ అనుకుంటారు. క్రైస్తవులు అన్నవాళ్ళు వీళ్ళందరూ లాక్కుపోతారు. దేవుడు వచ్చేయమన్నాడు. దేవుడు లాక్కు రమ్మంటల్లా. నీ ఇష్టపడితే నువ్వు రా, కానీ నువ్వు ఇష్టపడటానికి అవసరమైన సమాచారం మొత్తం నీకు ఇమ్మంటున్నాడు అంతే. నిన్ను లాక్కు రమ్మని బట్టి చెప్పదు. నాకైతే ఖచ్చితంగా నువ్వు యేసు ప్రభువును బలవంతంగా నమ్మన్ననే పదం నువ్వు వాడకర్లా. జ్ఞానం మాత్రమే దేవుడు ఇమ్మన్నాడు అని చెప్పు అని దర్శనం చూపించాడు. ఆ జ్ఞానం ముఖ్యంగా సృష్టికర్త. ఎవరు సృష్టికర్త అనేది ఎవరుగా ఆలోచించట్లా, నువ్వు ఆ పనే చెయ్యి అన్నాడు. అదే చెప్తున్నాను నేను. ఆయన సృష్టికర్తని ఇన్ని ఉదాహరణలు, ఇన్ని రుజువుల ద్వారా నేను గ్రహించా. ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వాళ్ళు అనుభవిస్తున్న మంచి కానీ చెడు కానీ ఇస్తున్న దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే. ఎవరికైనా ఇచ్చేది. నువ్వు ఆయన ఆరాధించకు. ఆయన ధర్మశాస్త్రం అదే, ధర్మం అదే, నా ధర్మం ఇది, నీతి న్యాయములను జరిగించుతున్న దేవుడు నేనే అని గ్రహించి నువ్వు వస్తే నాకు చాలా సంతోషం. యెహోవావు నాకు న్యాయం చేయటం ఇష్టం అన్నాడంతే 61వ అధ్యాయంలో. నాకు న్యాయం జరగాలంతే. ఎక్కడ విధవరాలు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు ఏ క్రైస్తవులను చూస్తారా? చూడను. వాడు కోల్పోయారు, భర్తను కోల్పోయారు, విధవరాలు వాళ్ళ పక్షం వ్యాజ్యం ఆడతారు. వాళ్ళు క్రైస్తవులే కావక్కర్లా. తండ్రి లేని పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, నేను వాళ్ళ దగ్గరే ఉంటా. వాడు ఎవరైనా క్రైస్తవులు కావక్కర్లే, ఎవరైనా నాకు ఒకటే, వాళ్ళంటే నాకు ఇష్టం. వాళ్ళు ఒక కోల్పోయారు ఒక ఆధారాన్ని, అందుకే నేను ఉంటా. దీనుల దగ్గరే నేను ఉంటా. నిజముగా మొరపెట్టే వారికి అతి సమీపంగా ఉంటా. నువ్వు నిజంగా మొరపెడుతున్నావు లేదో నేను చూస్తా. నా హృదయంలో నువ్వు నిజంగా మొరపెడతావు, ఉట్టెట్టుగా మొరపెడతావు కూడా నాకు తెలుసు. నీ ఆక్రందన, నీ మూలుగు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు. దాన్ని బట్టి నీకు సమీపంగా వస్తా. ఎక్కడ దీనత్వం కలిగిన వారు ఉంటారో వారి దగ్గర నేను ఉన్నా అన్నాడు. అయిపోయి ఎక్కడ దీనత్వం కలిగి విరిగి నలిగిన మనసుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నేనున్నా. గరిష్ఠులు అహంకారం దగ్గర నేను ఉన్నాను అన్నాడు. అంటే ఆ దీనత్వం కలిగిన వారు క్రైస్తవులని కాదు, ఎవరు ఎక్కడున్నా వెళ్తారు. మరి క్రైస్తవులు కాని వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు వైపు చూడటానికి తగిన విధంగా నేను ప్రేరణ కలగజేస్తాను. అయినప్పటికీ నాకు వద్దు అంటే నేను ఏం చేయను అన్నాడు. నాకు బైబిల్ గ్రంథం ఇచ్చిన తర్వాత, ఇన్ని దర్శనాలు చూపించిన తర్వాత నాకు వద్దయ్యా మీరు అని నేను అన్నా అనుకో, నన్ను ఏమైనా శిక్షిస్తాడా దేవుడు? శిక్షించేవాడా? అన్నో వదిలేసి ఇంకొకళ్ళ పట్టుకునేవాడు అంతే. నాకు నీ ఒక ప్రణాళిక ఉందప్పా, నీతో ఈ పని చేయించాలనుకున్నా, నీకు దర్శనాలు చూపిస్తున్నా అన్నాడు. మీరు ఎన్ని చూపించండి అండి, నాకు అనవసరం, మీరు నాకు వద్దు అన్నాను అనుకో, దేవుడు నన్ను ఏం చేయడు. ఇక నీ నరకం కావాలని కోరుకున్నప్పుడు నేను పాస్ కాను అని అన్నప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు అని వదిలేసేవాడు. ఇంకో మనిషిని పట్టుకునేవాడు దేవుడు, అంతే తప్ప బలవంతంగా నన్ను తీసుకెళ్లేవాడు కాడు, బలవంతంగా లాక్కెళ్ళేవాడు కాడు. నా అంతటా నేను రావడానికి అవసరమైన మార్గమే ఆయన చూపించాడు తప్ప నన్ను బలవంతంగా తీసుకెళ్లేవాడు కాదు. ఎవరిని అట్లా తీసుకెళ్ళడు, మనంతా మనం వెళితే తప్ప. అటువంటి న్యాయవంతమైనటువంటి ధర్మంగా ఉండేటువంటి దేవుడు మనకు కావాలి. అటువంటి స్వేచ్ఛ ఇచ్చే దేవుడు మనకు కావాలి. ఎవరి మీద బలవంతం చేయనటువంటి స్వేచ్ఛని, ఎవరి స్వేచ్ఛని హరించినటువంటి దేవుడు ఈ దేవుడు. ఆ విషయాలన్నీ గ్రహించి నేను ప్రభు వైపు చూడటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుంటే అన్ని జనులు కూడా చాలా మంచి వారు ఉన్నారు. జ్ఞానము లేకనే నా ప్రజలు చెరపట్టబడిపోతున్నారు అని యెషయా గ్రంథంలో ప్రభువు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చేసే చెడ్డ పని గురించి కూడా అట్లా అన్నాడు. జ్ఞానము లేకే చెరపడిపోతారు. ఇప్పుడు అన్ని జనుల గురించి కూడా దేవుడు అదే అంటే, వాళ్ళకి జ్ఞానం లేకే పాపము, ఆ జ్ఞానం ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇచ్చిన తర్వాత కూడా వస్తారు రానేది వేరే విషయం. ఆ జ్ఞానమే నాతో మరి జ్ఞానబోధ ఇవ్వు అని అన్నాడు. ఆ జ్ఞానబోధ ఇప్పిస్తూ ఉన్నాడు. మరి నా తర్వాత ఎంతమందిని లేవనెత్తుతాడు, ఏ విధంగా చేస్తాడు? అన్ని జనులకి ఈ విషయాలు తెలియాలి, తెలిసే విధంగా మనం చేయాలి. మనల్ని ముందు దేవుడు అత్యంత కృప చొప్పున ఆయన ఏర్పరచుకుని మనల్ని నరకానికి తప్పించాడు. కాబట్టి మనతోటి వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమంది లాగాల్సిన భారము బాధ్యత మన మీద పెట్టాడు. అది దేవుడు ఆజ్ఞ కూడా. సర్వ సృష్టికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నాకెందుకంటే నేను చర్చికి వెళ్తాను, వస్తాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నాకు పర్వాలేదంటే నో, నీవు ఆజ్ఞ పాటించినట్టు కాదు. నీవు ఆజ్ఞ పాటిస్తూ ఎప్పుడు అవుతుంది అంటే
నువ్వు పక్కనున్న వాడిని ప్రేమించి పక్కనున్న వాడు కూడా తప్పించడానికి ప్రయత్నం చేయటం అనేది నా ఆజ్ఞ. సర్వ సృష్టికి నువ్వు చెప్తే అది నా ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తీరా చూస్తే నీకు పాపం అయిపోతుంది. నువ్వు ఎవరికి ఏమి చెప్పకుండా నోరు మూసుకుని బైబిల్ చర్చికి వెళ్ళి వచ్చేస్తా ఉంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించినట్టు అవుతావు. కాబట్టి ఆజ్ఞను పాటించవలసిన పూచి మన మీద ఉంది. మరి మిగతా వాళ్ళందరూ అట్లా చేయట్లేదు కాబట్టి వాళ్ళకి అటువంటి ఆజ్ఞ ఏ దేవుడు ఇవ్వాలా? ఏ దేవుడికి చెప్పబడిన ఆయన నువ్వు ఇలా చెయ్యా, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి ఇలా చేయని ఎవరికైనా చెప్పారా? చెప్పాలా? ఈ దేవుడే చెప్పాడు. ఈయన సృష్టికర్త కాబట్టి అందరి మీద ఆయన బాధ్యత ఉంది కాబట్టి. వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళు అసలు సృష్టికర్త కాదు, వాళ్ళకి ఏది లింకు లేదు. ఈయనకి అందరితో లింకు కదా, ఆ సృష్టికర్త కదా. కాబట్టి ఈయన ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పాటించవలసిన అవసరం మనకు ఉంది. ఈ యొక్క కోణాల్లో మనం ఆలోచించి చెప్పగలగాలి. ఇదే జ్ఞానబోధ. ఈ కోణాల్లో చెప్పగలగాలి. ఊరికినే ప్రభుత్వం నువ్వు దగ్గరికి వచ్చాడు, మీకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్తే వచ్చేవాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వస్తారేమో, కానీ అన్ని బాగున్న వాళ్ళ మట్టికి రాదు. అన్ని సుభిక్షంగా అన్ని బాగున్న వాళ్ళ మట్టికి మనం చెప్పే మాటల వల్ల వాళ్ళు ఆకర్షణ. ఆయన సృష్టికర్త ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలిస్తేనే వాళ్ళకి ఆలోచన వస్తుంది. కాబట్టి అలా చేయవలసిన పని పూచి మన వైపు పెట్టాడు దేవుడు. మరి యొక్క ఈ మాటల్ని సాక్ష్యాన్ని దీవించును గాక. ఈ 4 ఎపిసోడ్ల ద్వారా అనేక మందిని దేవుడు ప్రభావితం చేశాడు. అది నాకు తెలుస్తూ ఉంది. నా మాటలు నా ప్రతి బిడ్డ ఒక ఆయుధంలాగా దేవుడి చేతిలో పనిపెట్టుగా వాడబడాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుడి యొక్క 4 ఎపిసోడ్ల సాక్ష్యాన్ని మాటల్ని దీవించును గాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభా ఈ 4వ ఎపిసోడ్ను కూడా ప్రభా మీరు తగిన నడిపించారు. నన్ను పూర్తిగా మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. నేను అల్పుడిని అయోగ్యుడిని ప్రభా, మాట మాన్యం గలవాడిని. నేను యాక్చువల్గా ఎవరితో మాట్లాడే శక్తి కలిగిన కాదు. ఇక్కడ ప్రభా ఈ యొక్క వేదిక ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నది నేను కాదు, మీ ఆత్మే మాట్లాడుతుందని నేను గ్రహించగలుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా వింటున్న బిడ్డలు హృదయాలను కదిలింప చేస్తున్నారు ప్రభా, అది నేను చూడగలుగుతున్నాను తండ్రి. హృదయాల మంటతో రగిల్చుతున్నారు ప్రభా. ఈయనకే ఎంత భారం పెట్టాడు దేవుడు, మనం ఏదైనా చెయ్యొద్దా, మనం ఏమి చెయ్యొద్దా అని ప్రతి వాళ్ళకి ప్రభు మీరు ఆలోచన కలిగజేస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని కొంతమందికైనా ఈ విషయాలు చెప్పి అగ్నిలోంచి కొంతమందినైనా బయటకు లాగడానికి ప్రయత్నం చేయండి అని మీరు యోధా పత్రికలో సెలవిచ్చినట్టుగా ప్రభు వారందరికీ తగిన ప్రేరణ కలగచేయగలుగుతారు. ప్రభు మీ వైపు ఎవరు చూస్తారో ఎవరు చూడరో అని మీకు ముందుగానే తెలుస్తుంది. కానీ మా వంతు కర్తవ్యం మమ్మల్ని చేయమనేటువంటి ఆదేశం ఈ ఆజ్ఞ ప్రకారం మేము చేస్తుండగా తగిన విధమైన మార్పులు ఎక్కడ ఎవరికి మనసులు కదిలించాలో మీకు తెలుసు, మీరు చేస్తారు తండ్రి. తగిన విధంగా తండ్రి వారు మీ వైపు చూసి ఆ నరకాన్ని తప్పించుకోవడానికి సహాయం చేయమని, ఈ యొక్క పరిచర్యను దీవించమని, ఈ యొక్క టీవీ పరిచర్య ప్రభు క్రిస్టియన్ ఛానల్ దాని యొక్క యాజమాన్యాన్ని ఆ బిడ్డ ప్రభు సూర్యరాజు గారిని బహుగా దీవించమని, మీ యొక్క మాటలు అనేక మందికి చేరటానికి వాళ్ళని మీ చేతుల్లో పావులుగా వాడుతున్నందుకు వారిని సహాయం చేయమని, ఆ కుటుంబాలను దీవించమని, సమస్తము సమకూడి జరిపించమని, వారి ఆలోచనలన్నింటిని సఫలపరచమని, వారి సిబ్బందిని దీవించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సేవకులు, విశ్వాసులు, అన్యజనులు ప్రతి బిడ్డను దీవించమని, అలాగే నన్ను నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను.